ఈరోజు గురు పూర్ణిమ మహోత్సవం పర్వదినం. ఎందుకంటే మనకు చాలా ముఖ్యమైనది గురుకృప. అసలు గురు అంటే అర్థం ఏంటి? గు అంటే అజ్ఞానం, రు అంటే నశింపజేసేవాడు అని. గు మీన్స్ అజ్ఞాన, రు మీన్స్ హూ డెస్ట్రాయ్స్. సో గురు ఈజ్ ఎ పర్సన్ హూ డెస్ట్రాయ్స్ అవర్ అజ్ఞాన. సరే, బాగుంది. కానీ ఈ అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి తెలుసుకోవాలి. వాట్ ఈస్ అజ్ఞాన, వాట్ ఈస్ జ్ఞాన? గీతలో 2 పదాలు మనకు చెప్తారు కృష్ణ పరమాత్ముడు. దేహము, దేహి అని. నేను దేహం అనే భావన అజ్ఞానం, నేను దేహి అనే భావన జ్ఞానం. సో వెన్ ఐ థింక్ ఐ ఆమ్ దిస్ బాడీ, దేహ, దట్ ఈస్ అజ్ఞాన. సో ది థాట్ that I am the Dehi who resides in the Deha. దేహంలో నివసించే దేహిని నేను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ జ్ఞాన. I live in this body, but I am not this body. I am the Atman. అది జ్ఞానం అంటే. అది జ్ఞానం వల్ల ప్రయోజనం ఏంటి మనకి? సో ఎప్పుడైతే నేను ఈ శరీరం అనే భావన మనలో ఉందో అప్పుడు మనకి జనన మరణాలు ఉంటాయి, బాధలుంటాయి, కష్టాలుంటాయి, దుఃఖాలుంటాయి, మోబంధాలుంటాయి, సకలము కూడా ఉంటుంది. ఇప్పుడు జ్ఞానం వచ్చిందో, మన జ్ఞానం అంటే ఏంటి? నేను దేహాన్ని కాను, నేను దేహి. దేహంలో నివసిస్తున్నా, నేను దేహాన్ని కాను, నేను ఆత్మస్వరూపం. గీతలు అంటారు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. చక్కగా చెప్పారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ. జీర్ణమైన గుడ్డలను మనం ఎలాగా వదిలేస్తాము? యాజ్ వి డిస్కార్డ్ దిస్ ఓల్డ్ అండ్ టోర్న్ అవుట్ క్లాత్స్, నవాని గృహ్ణాతి నరోపరాణి. కొత్త గుడ్డలు వేసుకుంటాం. మనం బాధపడతామా? గుడ్డలు పాత అయిపోయిందని చెప్పి, చినిగిపోయిందని బాధపడతామా? బాధపడిన కొత్త గుడ్డలు వేసుకుంటాం, కొత్త డిజైన్లు వేసుకుంటాం. ఇంకో ఆపర్చునిటీ మన కొత్త గుడ్లు వేసుకోవడానికి. సో వి ఎంజాయ్ చేంజింగ్ ది క్లాత్స్, హ్యావ్ ఎ బ్రాండ్ న్యూ షర్ట్, బ్రాండ్ న్యూ క్లాత్, డిఫరెంట్ డిజైన్స్. వి ఎంజాయ్ ఇట్. తథా శరీరాణి విహాయ జీర్ణాని. అదేలాగా జీర్ణ శరీరాన్ని వదిలేస్తుందంట. ఎవరు? ఆత్మ. అన్యాని సంయాతి నవాని దేహి.
It takes new bodies, throws away the worn out bodies, takes the new bodies. See the power of knowledge, power of jnana, when you realize you are the Atman, you are not this body. Nainam chindanti shastrani, nainam dahati pavakaha, nachainam kledayantyapo, nasoshayati marutaha. పంచభూతాలు ఏం చేయలేవు ఆత్మన్. నైనం చిందంతి శస్త్రాణి, శస్త్రాలు ఆత్మను ఛేదించలేవు. నైనం దహతి పావక, అగ్ని దాన్ని దహించలేడు. నచైనం క్లేదయంత్యాప, నీళ్ళేం చేయలేదు. నశోషయతి మారుత, వాయు కూడా ఏం చేయలేడు. The five bhutas are powerless. So when you realize that you are the Dehi, not the Deha, that is called Jnana. Ajnanena avrutam jnanam tena mukhyanti jantavaha. జ్ఞానేనను తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. సో జ్ఞానం అనే దాన్ని ఆవరించింది ఏది? అజ్ఞానం. సో జ్ఞాన ఈజ్ కవర్డ్ బై అజ్ఞాన. తేన ముఖ్యంతి జంతవః. అందువల్లనే అందరూ కూడా మోహంలోనవుతున్నారు. సో పీపుల్ ఫాల్ ఇన్ టు డెల్యూషన్ బికాస్ ది జ్ఞాన ఈజ్ కవర్డ్ విత్ అజ్ఞాన. సో దట్ పర్సన్ హూ రిమూవ్స్ అజ్ఞాన విత్ ది హెల్ప్ ఆఫ్ జ్ఞాన, the jnana shines. Adityavat prakashayati. Like a sun it shines. So that's why we must come out from this ajnana, attain the knowledge, self-knowledge, atma jnana. దానికి ఏం చేయాలి? అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం రావాలంటే అజ్ఞానం పోవాలి. ముందు ఏం జరగాలి? అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానం అంటే అజ్ఞానం పోవాలి. ముందు పోవాలా లేకపోతే ముందు రావాలా? చీకటిగా ఉంది అనుకోండి. చీకటి గది ఉంటే ఏం చేసేది మనం? చీకటి పోవంటే పోతుందా? ఏం చేయాలి? బ్రింగ్ ఇన్ లైట్. నెక్స్ట్ మూమెంట్ డార్క్నెస్ ఇస్ డిసపియర్డ్. ఓ డార్క్నెస్ ప్లీజ్ గో అంటే పోతుందా? బ్రింగ్ ఇన్ లైట్. నెక్స్ట్ మూమెంట్ డార్క్నెస్ ఈజ్ నాట్ దేర్. సో జ్ఞానాన్ని తీసుకొస్తే ఆటోమేటిక్గా అజ్ఞానం పోతుంది. మనం ఏం చేయాలంటే జ్ఞానాన్ని తీసుకురావాలి. సులభం కదా. జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది అంతే. సో బ్రింగ్ ఇన్ లైట్, ఆటోమేటికలీ డార్క్నెస్ డిసపియర్స్. వీ నీడ్ నాట్ డ్రైవ్ ఇట్ అవుట్, ఇట్ గోస్ అవే ఆటోమేటికలీ. ది మొమెంట్ బ్రింగ్ ఇన్ లైట్, ఫినిష్డ్. ఇది ఎలా అవుతుంది? మన అజ్ఞానం పోవాలంటే, జ్ఞానం రావాలంటే ఒకరి సహాయం మనకు కావాలి. ఎవరది? గురువు. సో వీ నీడ్ ది హెల్ప్ ఆఫ్ ఎ పర్సన్ who has driven away his ajnana
who is established in that gnana. We want that person, help of that person. ఎవరది? అతన్నే మనం గురువు అంటాం. ఇలా గురువు సహాయం లేకపోతే మనమే అజ్ఞానాన్ని తొలగించుకోలేము అన్నట్టు కూడా. ఎందుకంటే అగైన్ ది భగవద్గీత సేస్, సో దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. దైవీ, ఇట్ ఈస్ డివైన్ బై నేచర్. వాట్ ఈస్ దట్? మాయా, అజ్ఞాన, ఇగ్నోరెన్స్ ఆర్ సేమ్. భ్రమ, భ్రాంతి, సేమ్ వర్డ్స్. So on your own accord, you cannot remove, discard this ajnana. So we need divine help. ఎందుకంటే మాయ దివ్యమైంది, డివైన్. దైవీ, మమ మాయా దురత్యయ. ఇంపాసిబుల్ to conquer this maya and come out from this maya. Brahma, Bhranti or Ajnana. So that's why we must go to a person who is a personification of Jnana, personification of knowledge. He has that power to remove our ajnana. So that guru is qualified as Shrotriyaha, Avrujinaha, Akamahataha, Brahmavittamaha, Brahmani Uparata Shantaha. ఇవన్నీ గురు యొక్క క్వాలిఫికేషన్స్ అన్నమాట. గురువు ఎలాంటి వాడుగా ఉండాలి? శ్రోత్రియః, శాస్త్రాలు బాగా అధ్యయనం చేసి ఉండాలి. హూ హ్యాస్ రెడ్ అండ్ డైజెస్టెడ్ ది స్క్రిప్చర్స్, యు నో ది సీక్రెట్ ఆఫ్ ఆల్ ది స్క్రిప్చర్స్ ఇస్ కాల్డ్ యాజ్ శ్రోత్రియ. అవృజినః, పవిత్రమైన వాడుగా ఉండాలి. హి మస్ట్ బి ఎ ప్యూర్ సిన్లెస్ పర్సన్. అకామహతః, కామాన్ని జయించిన వాడుగా ఉండాలి. హూ హస్ కాన్కర్డ్ దిస్ లస్ట్. బ్రహ్మమిత్తమః, హూ హస్ రియలైజ్డ్ దట్ గాడ్. బ్రహ్మణి ఉపరతః, who is established in that knowledge. స్థిరంగా ఉన్నవాడు, బ్రహ్మస్థితిలో అటువంటి వాడుగా ఉండాలి. బ్రహ్మణి ఉపరతః, నెలకొని ఉన్నవాడు భగవంతునిలో, అలాంటి వాడు కావాలి. శాంతః, పరమ శాంతుడుగా ఉండాలి. ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరిలో ఉందో సో వాళ్ళనే మనకు సరైన గురువుగా తీసుకోవాలి.